అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మరి మన వీడియోస్ మంచిగానే చూస్తురు కానీ బాగా లైకులు వస్తలేవు దోస్తులు. గదే మాకు బాధ అవుతుంది. కొంచెం లైకులు కొట్టుర్రి. మీరు లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి కొంచెం ముందు పోయి మీలాంటి కొత్త సబ్స్క్రైబర్స్ చూస్తారు. చూసి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మేము ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చాలా అంటే చాలా అడుగుతున్నాము మిమ్మల్ని. ప్లీజ్ దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పాట పట్టినన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నిన్ను చాలా అంటే చాలా మిస్ అయిన శ్వేత. ఒక్కరోజు నైట్కే ఊరిని అవ్వ ఏ 10 రోజులైందో అన్నట్టు అనిపించింది. అయితే ఇక చచ్చిపోతా అని బ్లేడ్ పట్టుకుంటావా? మరి నాకు నువ్వు లేని బతుకు ఎందుకే చెప్పు. అంతగానో అడిక్ట్ అయిపోయినా నీకు. నిన్ను చూడకపోతే నా మనసు ఎందుకో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అవునారా? అవునే, చెప్తే నమ్మవు నువ్వు గాని నువ్వంటే నాకు అంత పిచ్చి. నా ప్రేమ నీకు ఇంకా అర్థమైతలేదు. నాకు నువ్వంటే ఎంత పిచ్చో అని. అర్థమైందిరా. నిన్ను వదిలి కూడా నేను బతకలేను. నాకు కూడా నిజం చెప్పాలంటే అస్సలు ఉండబుద్ధి కాలేదు తెలుసా. నైట్ అంతా అస్సలకే నిద్ర పట్టలేదు. ఓకే నువ్వే గుర్తుకొచ్చుడు. ఇంకోసారి ఓకు అట్లా ఎటన్నా పోయేది ఉంటే పొద్దున పోయి సాయంత్రం రా, సరేనా? సరే. ఇప్పుడు వంట ఏం చేసుకున్నాడు? ఏం కథ? ఆకలి అవుతుంది కదా. నేను కూడా అన్నం తినలేదు శ్వేత. నాకు నువ్వు లేవన్న పిసతోటే అంత పిసలేసింది. అన్నం కూడా పోలేదు తెలుసా. నాకు కూడా ఆకలి అవుతుంది. ఏమన్నా అండుపో అన్నం. ఇంకూర వండుతావు? అలా ఎగ్స్ ఉన్నాయి రాత్రి, అవి కొట్టిపోతా ఉల్లిగడ్డలు పోసి, సరేనా? సరే ఇప్పుడు మందం అయితే అండుపో. నైట్ వరకు ఏదన్నా తీసుకొస్తలే నేను, బిర్యానీ అన్నా ఏదన్నా. నువ్వు ఇప్పుడు ఇటే ఉంటావు కదా. ఇటే ఉంటా. నేనేటి పోతా? అసలుకే నిన్ను మిస్ అయినా బాగా. నేను నైట్ దాకా ఇటే ఉంటా. మరి మీ వాళ్ళు ఫోన్ చేస్తే? ఏదో ఒకటి చెప్తా గాని నీకు ఫోన్ వస్తున్నట్టుంది కదా, మాట్లాడు. హలో హలో శ్వేత, చెప్పు. ఏం చేస్తావు? అన్నం తిన్నావా? ఇక ప్రొద్దున్నే తినొచ్చిన, ఇప్పుడు వంట చేసుకోవాలి. ఏడున్నావు? మన ఇంటికి వచ్చిన. అవునా, వచ్చినావా? సరే గదే మరి అక్కడనే ఉన్నవేమో అని నేను అనుకుంటాన్నా. వచ్చిన ఇక ఈడ కొంచెం పని ఉన్నది, అందుకే వచ్చిన. ఒక కొరియర్ వచ్చేది ఉన్నది, మళ్ళా నేను రాకపోతే ఈడ లేకపోతే కొరియర్ అటే పోతుందని వచ్చిన. సరే మరి వంట చేసుకోకపోయినావు, ఏం చేస్తావు? ఇంతకు ముందే వచ్చిన, ఇక వంట చేస్తా గాని. అవునా, సరే చేసుకున్నాక ఫోన్ చేస్తలే. సరే. వాళ్ళు ఇంకెవరు దుబాయ్లు ఉన్నాయినా? అబ్బా, ఏం పని లేదా? ఇక నిన్న ఈయన చెప్పినాక మా వాళ్ళు అదే మాట పట్టుకొని ఉండు అని అన్నారు. నేను ఆ ముచ్చట నీకు చెప్పే వరకు నువ్వు ఆగమైతివి. మరి నాకు ఇప్పటికే పిచ్చిలేస్తుంది అంటే నువ్వేందో ఇంకా నేను రాను అనబడుతుంది. అందుకే నాకు అట్లా పిసలేసింది. సరేలే, నేను వంట చేస్తా. మంచిగా అండు, తిందాం ఇద్దరం, సరేనా? సరే. ఈరోజు రేపు గడితే ఎల్లుండి నేను నా భార్య దగ్గర ఉంటా. అబ్బాయి, నా భార్య నన్ను చూసి ఎంత సంతోషపడుతుందో, ఎంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుందో. నన్ను చూసినాక దాని కళ్ళల్లా ఆనందం చూడాలి నేను. ఇయ్యాల రేపు తొందర గడవాలి. ఇంటికి పోదామనేసరికి అస్సలు గడతలేదు కదా. అయినా ఒక 10 రోజులే లీవ్ ఇచ్చే. ఆ 10 రోజులు అక్కడ ఉన్నన్ని రోజులు తొందర గడిచిపోతాయి. వచ్చేస్తున్నా చెలియా నీ కోసం. వీడు ఇల్లనేసి వచ్చి ఇంకెళ్తలేడు కదా. అప్పుడెప్పుడో వచ్చిండు సొచ్చిండు. వీనికి ఇంకెళ్ళత్తలేదా ఏంది? ఆడేం వెళ్తాడు? ఏమన్నా వేసుకొని నాకేంది? ఇప్పుడు వన్నది ఏంది ఇది? ఎటుగాని టైంలా నీకేమైందండి? కాదు, ఎటుగాని టైంలా ఇప్పుడు వన్నవేందే? ఏం చేయాలి? ఇవరి దాకా ఆడ బయట కూర్చున్నావు. ఇక కూర్చొని వచ్చినాక తినే వరకు అటే నిద్ర వచ్చింది. అందుకే ఇట్లనే ఒరిగినా అటే కన్నంటుకుందండి. అవునా, సరే తీ. మళ్ళీ ఇట్లా ఫోన్ చేసిండా బావా? చేయలేదు ఇక. వచ్చింది కదా మీ వదినమ్మ. వచ్చిందా?
ఓరి అవ్వ నిన్నవేంది అల్లూరికొచ్చిందా? ఇక మిండర్ నిష్పెట్టి ఉండబుద్ధి అయితే కావచ్చు, అందుకే వచ్చింది. ఓర్ని అవ్వ రమక్క నేను బయటనే కూర్చున్నాం, మేము ఉన్నామని కూడా వానికి భయం లేకుండా వాడు లోపలికి వచ్చేడు కాదు. అవునా? ఊరిని అవ్వ ఇక గంత దిగాయించిర్రానంటే వాళ్ళ కథ ఏడికి పోతాందో ఏం కథనో. ఇక అన్నచ్చినాక ఉంటది అసలైన కథ. ఆయన రావాలే, దీని పంత వాళ్ళకి కొట్టాలే. చూద్దాం ఏమైతుందో. పా అన్నం పెడదు పా. సరే తిందురా. నర్సక్క, ఓ నర్సక్క ఉన్నావా? ఏమైందే పుష్పో, ఇలా నా ఇంటికి వచ్చినావు? ఏం లేదు నర్సక్క, నువ్వు మొన్న ఒక ముచ్చట అనలేదా గిట్ల మా పిల్లగాని గురించి గిట్ల అయితాండు అని అంటే గా బుట్టన్ దగ్గరికి తీసుకుపోతా పోదాం అని అనలేదా నర్సక్క? ఓహో, గా ముచ్చటకి ఇయ్యల్లొచ్చినావే నువ్వు. ఆడున్నాడో మరి బుట్టడు, లేకపోతే ఎవరికన్నా మంత్రాలు చేయవేండో తంత్రాలు చేయవేండో. అబ్బా ఓసారి అడగలేవు నర్సక్క? ఫోన్ చేయలేవు మరి? ఉన్నాడు అని అంటే పొయ్యేద్దాం. నీకేమైనా పని ఉందా ఇప్పుడు? ఏం పని లేదు, ఉన్నాడే నీ కొడుకు ఇంటికాడా? లేడు మళ్ళా ఏడవేండో పోరడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఆయనతోటో గండ ఉన్నది మాకు. అవునే, మరెవతన్ను ఉన్నదా? ఏమో నర్సక్క, మాకైతే ఏది తెలుస్తలేదు దాని గురించి. ఊకే ఫోన్లో అయితే మాట్లాడుతాండు. మరి అది ఎవతో ఏం కథనో ఈ బుట్టన్ దగ్గరకు పోతే బయట పడుతుంది కదా, అందుకే పోదామని. నేను ఫోన్ చేస్తావు బుట్టన్కి. హలో నరసవ్వ, బుట్టన్న, నా నంబరు పిడి చేసుకున్నావా ఏంది? ఫోన్ చేయంగానే నరసవ్వ అంటున్నావు. చేసుకున్నావా చెప్పు. ఏం లేదే బుట్టన్న, ఉన్నవా ఇంటికాడ? నీతోటి ఓ పని పడ్డది, ఓవలు వస్తానంటారు నీ దగ్గరికి, ఉన్నవా? నేనా? లేను ఇగో వేరే ఊరికి వచ్చిన. ఓవలకు ఇంటి చుట్టూ వేసేది ఉన్నది. ఈయన్నే పొద్దు పోతుందవ్వా, చీకటి అవుతుంది. రేపు పొద్దుగాల రార్రి. అయ్యో అవునా? సరే పొద్దుగా ఏ టైం వరకు రమ్మంటావు? 11 వరకు రార్రి. సరేనే బుట్టన్న. సరే అవ్వా. ఏడట్నే పోరి, నేను అంటలేనా ఎవరికో ఇంటి చుట్టూ వేయడానికి పెయిండట. రేపు పోదంతి 11 వరకు రమ్మన్నాడు. సరే నర్సక్క, నువ్వు నీ మనసునే పెట్టుకో, ఎవ్వరితోటి అనకు. ఈ అవ్వ రోజులు మంచిగా లేవు. సరేనే, నీ బాధ ఏందో నాకు మా అర్థమైంది. పోదాం రేపు పోదాం గాని ఆయన దగ్గర పోతే ఏదున్నా కూడా బయట పడుతుంది. అదే నర్సక్క, బయట పడాలే. నాకు పిచ్చిలెత్తాంది. నా కొడుకు ఉన్నోడే బొక్కోడాయే. చదువుమంటే చదువుతలేడు. ఆయనకి ఇంత చదివి ఏదన్నా జాబో మన్నో అత్తే పెళ్ళి చేద్దామని మేము అనుకుంటున్నాం. జాబు లేందో ఏదన్నా పని లేంది ఇవాళ రేపు పిల్లని ఎవడిస్తాడు? అవునే, ఎవరిత్తలేరు. సరే నర్సక్క, మరి పొద్దుగాలత్తా. రాపో. సరే. పోరిని చూస్తేనేమో గోస అనిపిస్తాంది, చెప్పుదామంటేనేమో ధైర్యం వస్తలేదు. ఇట్లా గదికి అలవాటు అయిండు నీ కొడుకు అని అంటే ఇలా మనసు తట్టుకుంటదా? తట్టుకోదు. ఇది నేవతినో పట్టుకొని వచ్చినావు ఇంటికి. నడువు, అది ఎట్లుందని ప్రేమించినవురా నువ్వు? అలా మర్యాదగా మాట్లాడుర్రి. నాకు ఇష్టపడి నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని తీసుకొచ్చుకున్నా. మీరు నా ఇష్టానికి అడ్డు ఎప్పకుర్రి చెప్తున్నా. ఏంద్రా నీకు ఇచ్చే మర్యాద ఏంద్రా? ఓ బౌరూపుల్లారా, నీకు నా కొడుకే దొరికినాడే దొంగ ముండా. అచ్చావు అడుక్కునే తీరవు ఉన్నావు, నీకు నా కొడుకు దొరికినాడే. అమ్మా, నువ్వు మర్యాదగా మాట్లాడు, అర్థమైతుందా? ఏంద్రా నీకు మర్యాద ఇచ్చేది? దొంగ పాడుకోవు. నువ్వు ఇంట్లోకు ఒక్కొనివే రావాలి గాని అది అచ్చుడు అవసరం లేదు. దాన్ని ఏ నుండి తీసుకొచ్చినవో ఆడ వారగొట్టి రాపో. అది ఎట్లుందిరా పోడా, నీకెట్లా నచ్చిందిరా? అయ్యో లేపుకొచ్చిండా ఏంది పోర్ని? అయ్యో సమ్మక్క కొడుకు లేపుకొచ్చినట్టే ఉన్నాడే. నాకు అవసరం లేదు. నాకు ఈ పిల్ల నచ్చింది, నేను తెచ్చుకున్నా, పెళ్లి చేసుకుంటా గంతే. వాళ్ళింటికే నువ్వు పోయి దాన్ని వేసుకొని ఆన్నే ఉండిపోరా. నా ఇంటికి అవసరం లేదు. ఏమైంది? ఇది నా ఇల్లు, నా ఇష్టం. నాకు నచ్చిన పిల్లని నేను తీసుకొచ్చుకున్నా. బరాబర్ ఇంట్లోకి పోతా. ఆవే చుట్కీ అని అంటున్నావు. చిందర మందర ఎత్తరు ఈ బతుకును. అది ఎక్కడి దాన్నో పట్టుకొచ్చి ఇంట్లో పెడతానంటే ఏమన్నట్టు రా రూపులోడా? నేను ప్రేమించిన నానా. నువ్వు ప్రేమిస్తే వాళ్ళ అయ్య అవ్వను ఒప్పించి పట్టుకొని రాపో, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అర్థమైతుందా? వాళ్ళ అయ్య అవ్వకు తెలియకుండా లేపుకత్తే మేమెట్లా ఇంటికి రావిస్తావు, ఇంట్లోకి రానిస్తాం అనుకున్నావు? ఏమైంది నర్సక్క లొల్లి? ఏం లేదు, ఆ పిల్లగాడు ఆ పొల్లను లేపుకొచ్చిండట. ఓర్ని గట్ల లేపుకత్తారా? పెళ్ళైన వాళ్ళ 2-3 మెయింటైన్ చేస్తారు. గా పిల్లగాడు లేపుకత్తేంది గాని. ఓ సమ్మక్క ఏమైంది? ఓ చూడు నర్సక్క, ఈ బార్కవుతోటి మాకు ఈ గంట ఉన్నది. దాన్ని ఎవరినో లేపుకొని వచ్చిండు. అది ఎవరితో తెలియదు. దాని ముఖం తెలియదు, దాని ముడ్డి తెలియదు. దాన్ని లేపుకొచ్చిండు, ఇంట్లో పెడతానంటాడు, పెళ్లి చేసుకుంటా అంటాడు. రేపు దాని అవ్వ అయ్యి అత్తే మమ్మల్ని ఉంచుతారా, వీడిని ఉంచుతారా? వీని కొంచెమన్నా తెలివి ఉండద్దా?
పోడా గట్నే రారా, ఏదైనా ఉంటే ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి కానీ. ఎవరిని ఒప్పించిన అవసరం లేదు, నాకు నచ్చింది, మా అమ్మును మా నాన్న ఒప్పుకుంటారు అన్న నమ్మకంతో నేను దోలుకచ్చుకున్నా. ఓ నల్లికుట్లదారా, చేసిందంతా చేసి నా కొడుకును బుట్టలేసి వెనకెనక జాగుంటానవేందే, ఇట్రా నీ చికెన్కలన్నీ కొరిగిచ్చి నిన్ను వండ పెట్టి తొక్కుతా నేను. మా దాని మీద ఒక్క చేతేసినా కూడా నేను చచ్చినంత తొట్టే. అబ్బో, పెళ్లి కాకముందే ప్రియురాలు గురించి తల్లాడతాడు కదా. ఈ దొంగ ముండలు ఏం మాయ ఎత్తారో, ఏం మంత్రాలు ఎత్తారో, అట్టేట్టుగానే మొగోళ్ళను మలుపుకుంటారు, వాళ్ళ దిక్కు తిప్పుకుంటారు. పెళ్ళైన వాళ్ళు అంతే ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు అంతే ఉన్నారు. ఈ రండలు నన్నే అంటుర్రా ఏంటి? దొంగ ముండలు ఏమున్నా నా మీద ఏడ్సత్తారు. వీళ్ళకెన్నొత్తాంది నేను ఎవరిని ఉంచుకొని ఏం చేసుకుంటే. ఆవరాలు బాగా బయట్టి ఇట్లా మొగళ్ళెంబడ పడుకుంటా మొగళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. అవునేవో నలికుట్లదానా, నువ్వు నా కొడుకుతో వచ్చేటప్పుడు నీకు నీ అవ్వ నీ చెల్లో అక్కో ఎవ్వరు గుర్తుకు రాలేదా రే? నా కొడుకు రమ్మనంగానే వచ్చినవా, లేకపోతే నేను అత్తా అని నా కొడుకు నువ్వు పిచ్చి లేపినవా? ఏంటత్తమ్మా, మీ కొడుకు నేను ప్రేమించుకోబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఇక మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారని నేను మీ కొడుకు చెప్తే నన్ను తీసుకొని వచ్చిండు. మేమిద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎట్లా గిట్లా లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటుర్రా? రేపటి రోజున నీ అయ్యవ్వకు తెలిస్తే నిన్ను నన్ను అందరిని అందరూ పోలీస్ స్టేషన్ లో పెడతారు. నా కొడుకుని ఏదో వెయ్యాలనే చూస్తాను. నిన్ను చూస్తా అంటే ఏ 10 మందితో పోయి వచ్చిందని లెక్కున్నావు నువ్వు. మర్యాదగా మాట్లాడుర్రి, ఏదో రెస్పెక్ట్ ఇస్తున్నా అని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. ఏంది నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? గుంజితాన్నే దాన్ని, ఏమైతుందో నేను చూస్తా. చేతి పట్టుకొని వచ్చినప్పుడే నా భార్య అయిపోయింది, మీరు ఎక్క తక్కువ మాట్లాడకుర్రమ్మా. అబ్బో, నీకు ఇన్ని రోజులు సాది పెంచిన అయ్యావ కనబడతలేరు గాని ఇప్పుడు రాగానే నా పెళ్ళావు అని పెళ్ళందుకు సపోర్ట్ ఇస్తానవా కొడుక? అయితవా నీ పెళ్ళమైతవనే కానీ పెళ్లి చేసుకున్నాక ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి. అట్లా లేపుకత్తే వాళ్ళ తల్లి తండ్రికి బాధ కాదా? ఆల్రెడీ ఇంట్లో చెప్పింది, చెప్పితే అస్సలు ఒప్పుకోలేరు వాళ్ళు, అందుకే నాతోటి వచ్చింది. నేను పెళ్లి చేసుకుంటా గంతే. వేసుకపోరా దరిద్రుడా, ఏనన్నా బయటకు పోయి వేసుకోపో. మాకు ఈ పెంటద్దు, మాకు ఈ రామాయణం వద్దు. ఓ ఉన్న ఒక్క కొడుకు చచ్చిండు అనుకుంటాను, సప్పుడేకుంటాం. ఈ బొడ్లు ఏ బట్టి మొగోళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. మొగుడు ఉండంగా కూడా ఇంకా వేరే మొగుళ్ళతోటి వంటారు, లేస్తారు, 10 మందిని పడతారు. కండ్లు మండ, ఇది నన్నే అంటాంది. ఎవరైనా చస్తే నాకేంది, ఎడ లొల్లి అవుతుందని నేను వచ్చిన పీకుతా. అయ్యో ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుర్రి, లొల్లి పెట్టుకోకుర్రి, ఊరం తింటే ఇజ్జత్ పోతుంది. పిల్ల, మీ అయ్యామకు ఒక్కదానివేనా? ఒక్కదాన్ని కాదు, నాకు అక్క ఉన్నది. నేను అక్కకు పెళ్ళయింది, ఇంకా నాకు కాలే. మీ వాళ్ళు పెళ్లి చేసేదా కాగలేదా పానం? దీపోరన్ని పట్టుకొని వచ్చినావు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి, నాకు వీడంటే ఇష్టం కాబట్టి వీనితోటి వచ్చినా. ఇప్పుడే ఈ దొంగ ముండ వీడు గీడు అంటాంది, పెళ్లి చేసుకుంటే నీ జుట్టు కొరుగుతుందిరా ఓరు నల్లి కుట్లోడా. ఆవు సమ్మక్క కాగు, ఏం లొల్లి పెడతావు అని. ఇప్పుడు ఉండుమంటారా లేకపోతే ఇద్దరిని బయట కొమ్మంటారా? గదొకటే. వదిలిపెట్టరా నువ్వు. నేను వదిలిపెట్టా, వచ్చినా బతికినా దీంతోటే. నేను మాట ఇచ్చిన దీనికి మాట మీద నిల్చుంటా గంతే. నీ మాట ఇచ్చకపోను. దమ్ముంటే వాళ్ళ అయ్యవ్వను ఒప్పించుకొని రాపోరా, మేమే పెళ్లి చేస్తాం పో. వాళ్ళ దగ్గరికి పోయి కూడా ఒక రోజు అడిగినా డిమ్మడి దమ్మడ గుద్ది పంపించిర్రు. వాళ్ళకు బగ్గా ఆస్తున్నోళ్ళు వాళ్ళు. మన లెక్క గిట్లా గూనిల్లులా ఉండేటోళ్ళు కాదు, పెద్ద బిల్డింగులా ఉండేటోళ్ళు వీళ్ళు. వీళ్ళ అక్కకు పెళ్ళైంది, ఇప్పుడు ఈమెకు చెయ్యాలని చూస్తున్నారు. వీళ్ళయ్యా పెద్ద బిజినెస్ మ్యాను, కోట్లాస్తుంది. అవునా, ఇంకేంది ఓ సమ్మక్కు? అవునా, ఆస్తుందా బాగానే? అవునే అమ్మ, ఆస్తి పాస్తి అన్నున్నాయి. నేను దీన్ని చేసుకుంటే దీంతో పాటు మనకు ఇంట్లకు లక్ష్మి వస్తుంది, మన ఇల్లు పెరిగిపోతుంది. ఓ 4 రోజులు కోపంగా ఉన్నా కూడా తర్వాత వాళ్ళే నా బిడ్డ నత్తరు, ఉన్న ఆస్తిని చెరసగం పంచుతారు వాళ్ళ అక్కకు నాకు. ఆస్తి పాస్తి కాదురా, ముందు ఆస్తి పంచుతారు పాస్తి పంచుతారు అని చూసుడు కాదు. ఫస్ట్ వాళ్ళ అయ్యవ్వకు ఒప్పించుకొని రాపో, ఈ పిల్లని అడబడగొట్టి రాపో. మేము రేపు పోయి మాట్లాడతాం, ఒప్పుకుంటారా ఒప్పుకోరో చూద్దాం. మేము మాట్లాడినాక కూడా ఒప్పుకోకపోతే అప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకుందువు. కథ చూసినా అమ్మలక్క, దానికి ఆస్తుందనగానే ఇక సమ్మక్క మనసు కరిగిపాయే. అవునవును, మీరు నిజం చెప్తుర్రా లేకపోతే నేను పోవాలని చెప్తుర్రా? నిజమే చెప్తానా, ఆమెను వడగొట్టి రాపో. నేను బాపు పోయి పొద్దుగాల పోయి అడిగేస్తాం.
మా కొడుకుకు మీ పిల్లని ఇయ్యుర్రని అడిగచ్చినాక కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే మేమే మీ ఇద్దరు పెళ్లి చేస్తాం. సరే సరే అమ్మా, మీ మాట మీద పోయి నేను తోలేసత్తా. కోడలి పిల్ల ఏం టెన్షన్ పెట్టుకోకు సరేనా. మీ అవ్వాయిని ఒప్పించే ప్రయత్నం చేయి, మేము కూడా వచ్చి ఒప్పిస్తాం. సరే అత్తమ్మ, థ్యాంక్ యూ. సరే పోరా నానిగా పో, చీకటైతాంది, సాయంత్రం అయింది పో. సరే సరే. ఓహో సమ్మక్క, ఓర్రి అవ్వ వస్తుందనగానే కోడలు ఒప్పుకుంటా అని ఫిక్స్ అయినావు కదా. ఇక మరి ప్రేమించుకునే వరదాకా కుక్క నా బూతులు తిడుతుంది, ఇప్పుడు ఆస్తుంది అనగానే ఓర్ని అవ్వని మనసు అట్టిగానే కరిగిపోయిందేమే. ఆస్తని కాదు మల్లక్క, ఇక ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఎక్కతక్క మాట్లాడితే ఏడికన్నా పోతారు. పోయినాక మేం జైలుకోవాల్సి వస్తుంది, వాళ్ళు జైలుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇది అంత పెంట? ఇక పొద్దుగాల పోయి వాళ్ళ అయ్య దగ్గరకు పోయి మాట్లాడేస్తాం. ఒప్పుకుంటేనేమో ఒప్పుకొని, ఇక లేకపోతే వాళ్ళకు పెళ్లి చేస్తాం. అంతే పొర్రి ఇంట్లో కోదాం. అయ్యల రేపు పైస ఉంటే ఏదైనా నడుతుంది కానీ అరిగా మీ ఆరాలు వచ్చింది నేను అనంగానే వీకింది కదా, దానికి వెలుగుతలేదా బుగ్గ? ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే, ప్రమాదం అనేదే ఇటే రాదే, సముద్రాల కన్నా నీ సొగసెంతలోతే, ఎలా ఈదుతున్నా ముంచేస్తోందే, కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా, ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే, మెలకువలో కలలా తూచి మరు జన్మేదో మొదలైందే, ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో, చేస్తూ ఏమైపోతానో మరి. సూపర్ వాడినవురా పాట. మరిగా ఉన్నదంతా పిచ్చి నీ మీదనే ఉంది కదనే, కోసం నువ్వొక పాట వారు రాదు? నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా, మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా, ఆకాశం మన తోడు ఈ నేలే మన నీడై, నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా, మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా, ఆకాశం మన తోడు ఈ నేలే మన నీడై. సూపర్ రా బంగారం, ఇది వాడినట్టు నీ మనసులో నిజంగా ఉంది కదా, నీకన్నీ నేనే కదా. నువ్వు కాబట్టే కదరా నీతోటి ఇట్లుంటున్నా. చెప్పు, ఇంత నిజంగా ఉంటున్నానంటే నీ మీద ఎంత ప్రేమ ఉంటే నేను ఉండాలి. అర్థం చేసుకోరా నన్ను కూడా, నా ప్రేమను కూడా. నాతో ఎప్పటికీ ఇట్లనే ఉంటావు కదనే. నేను చచ్చేదాకా నీతోటే ఉంటా, నీ ప్రేమల్నే ఉంటా. చాలు, ఈ మాట చాలు. నువ్వు నాకు చాలు. నన్ను పెళ్లి చేసుకో, నేను నిన్ను పెళ్లి చేసుకొని రాణి లెక్క చూసుకుంటా. చేసుకుందాం రా. లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ రా. నన్ను వదిలిపెట్టి నువ్వు ఉండలేవు, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. నా నుండి అస్సలు విడిపోకురా నువ్వు. నేనేటి పోతనే పిచ్చిదానా నిన్ను వదిలి. అదే నువ్వు నాతోటే ఉండాలి. ఏం చేసినా నువ్వు నాతోటే చెయ్యాలి, అంతే. నేనే నీకు అన్ని, నీకు వేరే ఆప్షనే లేదు. అవును మరి. ఏమండి, అందరూ అడుగుతున్నారు ఇంకా మీకు ప్రెగ్నెంట్ ఎప్పుడైతుంది, పెళ్ళి అయ్యి ఇన్ని రోజులు అవుతుంది కదా అని. వాళ్ళ బొందా, అది అయ్యేటప్పుడు అవుతుంది, మనం గమ్మన్నప్పుడు అవుతుందా? ఇప్పుడే పిల్లలు ఎందుకు బంగారం, మనం ఇట్లనే కొన్ని రోజులు ఎంజాయ్ చెయ్యాలి. అవునండి. వాడు ఉండడో మరి ఇంట్లో పీకిండో. రేపు ఒకవేళ మా అన్నత్తే వాడు ఎంత ఆగమవుతాడో మరి. ఇది రానియది కదా ఇక మా అన్నగాడు అత్తే, మరి వాడు ఏం చేస్తాడో. ఏమున్నది బావా, బయటకు పోయినాక ఇంట్లోకి రమ్మంటే అయిపోయే, లేకపోతే ఇదే బయటకు పోతే అయిపోయే. అబ్బో వాళ్ళ ప్రేమ చూస్తా అంటే పిచ్చి పీక్స్లు ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో.
వాళ్ళ గురించి మనకెందుకులే. నేను పోతా మరిగా, టైము బాగా అయిపోతుంది, ఒకటైతుంది. మళ్ళా అమ్మ గిట్లా ఏమన్నా అంటారు, మరి పండుకున్నారు కావచ్చు, ఇక మెల్లగా పోతా, సరేనా? పోతావారా? అవును బేబీ, మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు వస్తా కదా, ఇక పోతా. సరేలే. డ్రెస్ వేసుకుంటలే, నువ్వు కూడా డ్రెస్ వేసుకో, డోర్ పెట్టుకోవా మళ్ళీ నేను పోతే. సరే సరే పెట్టుకుంటలే. నాకెందుకో నిన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితలేదురా. అసలు నువ్వు మొత్తం నా దగ్గరనే ఉంటే అయిపోవు అనిపిస్తుంది. అందుకే పెళ్ళి చేసుకుందాం అంటున్నానే పిచ్చిదానా. చేసుకుందాంరా పెళ్ళి. నువ్వు ఇప్పుడు తాళి కట్టమన్నా తాళి కట్టి నిన్ను నాదాన్ని చేసుకుంటా, కానీ నువ్వే మరి వెనక ముందు అవుతున్నావు, మరి దేనికో అర్థమవుతలేదు నాకు. దేనికోలే, తర్వాత మాట్లాడుకుందాం కానీ డ్రెస్ వేసుకో పోదువిగా. అతం పెళ్లి ముచ్చట తీసే వరకు సప్పుడు చేయవు, మళ్ళా కవర్ చేస్తావు. సరే సరే లేరా. మంచిది. బొడ్డి ఎప్పుడైనా పొద్దుగాలే లేచేది కదా, నాకంటే ఇవాళ లేవలేదు. లేవకపోని నాది నేను ఉడుచుకుంటా. ఓ చెల్లె, ఏంది? అబ్బా జరని పుణ్యం ఉంటది, గిటు మొక్కయ్యి ఉడవరాదే. సాతనైతే లేదే, నడుములు ఎత్తలేదు. నడుమెందుకు ఎత్తలేదు నీకు? మంచిగానే ఉంటుంది కదా నిన్న చింగిడి బింగిడి. ఏం ముసలోడు పాడుగాను నడుము బలగొట్టిండే. అవ్వా ఇక రాత్రి రాయవాళ్ళు గంతోడు వేయండు, బగ్గ తాగొచ్చిండు, ఇక నడుమంతా పలగొట్టిండే. ఊరిని అవ్వా జాకెట్ వేసుకోలేవేంది? అయ్యో మర్చిపోయింది. ఈ ముసల్తానానికి లింక్ చేస్తారా ఏంది పాడుగాను? పోసావా ఊడివే, ఆయనతో ఇటు ఊడిసి నీళ్ళు కొట్టు, జర నీ పుణ్యం ఉంటది. నడుము లేచి పాడైతలేదు, నడుము బాగా నొత్తంది. అవునా, నడుము నొత్తందా? అవునే, ఇక అర్థం చేసుకోలేవే చెల్లెవయ్యుండి. సరే సరే తీ, మా ఊర్తపో. అంటే రాత్రి ఎంజాయ్ చేసినట్టున్నారు ఇల్లు. ఊరిని అవ్వ ఇప్పుడు ఇది నేను ఊడవల్లా, నేను జల్లల్లా. ఇది జాకెట్ వేసుకోలేదంటే రాత్రంతా దబిడి దిబిడి అయినట్టుంది. అవసరానికి చెల్లె పొక్క పోసి అంటది, ఇక తర్వాతనేమో తిడుతుంది నవిడి. ఓ పోసవ్వా, ఉన్నవా పోసవ్వా? ఏంది? దీనికి 12 దాకా చలి పెడుతుంది అంటాడు కదా, ఇప్పుడు అంగిప్పుకొని కూసున్నాడు. ఏంది బావా? ఏం లేదు, ముఖం కడుక్కున్నా, ఈడ కూసున్నా. గింతంత షాయ పోయరాదు? ఎందుకు అక్క పోయ్యదా లేదా అక్క? హ, అక్కకు నడుము నొత్తందట, బగ్గా పన్నది. పంటే నేనేం చేయాలి? ఈడ ఉడుమన్నది, ఊడ్చినా సర్లినా. ఇప్పుడు నీకు చాయ్ పోయల్లా? ఇంకా బువ్వ కూడా నన్నే అండి పెట్టమంటారు కావచ్చు. అయ్యో పోసవ్వా, అండి పెడితే ఏమైతుంది? ఏమన్నా పరాయోళ్ళకి అండి పెడుతున్నావా? నేను బావనేనైతిని, అది అక్కేనాయే. మీరు ఎంజాయ్ చేస్తే మీకు అండి పెట్టుకుంటా, మీ చుట్టూ పని చేసుకుంటా నేను ఉండాలా? నాకు తీట పట్టిందా అని. తాయలేదేం లేదు, పాలు లేవు. అరే ఓ పోసవ్వా, అరే మళ్ళా పిలుస్తాడు ఏంది? ఏగింతంత పొయ్యలేవు సాయా, దానికి బాగా నడుము నొప్పి లేచిందట, లేత్తలేదు. ఇక రాత్రి అంతా దెబ్బడి దిబ్బడి చేసినట్టు నువ్వు, ఇక నడుములో అయిపోతే ఎన్నొత్తది? ఏ ఊక పోసవ్వా. నీ సిగ్గు పాడుగాను. ఇప్పుడు చలి పెడతలేదా? మొత్తం అంగిప్పుకొనే కూర్చున్నావు. పెడతలేదు, వెచ్చగున్నది, రమ్మంటవా? నీ కండ్లు మండ ఏడికత్తవురో. తే షాయ్ అవుతుంది. అబ్బా ఫోన్ ఎవరు ఎత్తారు? హలో, ఏమైందిరా ఇంకా లేవలేదా? 10 అయిపోతుంది. హలో అంటున్నావు. అబ్బా నిద్ర లేదు కదనే రాత్రంతా. నాకు కూడా లేదు కదా, నేను కూడా లేచినా కదా. నాకు పెయ్యన్ని నొప్పులే ఉన్నాయే, కాసేపు అయినాక ఎత్తాగు, 1 గంట సేపు డిస్టర్బ్ చేయకు. వీడు ఎవరితోటి మాట్లాడతాండు? ఏ లేరా, లేచి ఇటు మొక్కై బ్రష్ చేసుకుంటారా? నిన్ను చూస్తా చూడబుద్ధి అవుతుంది. బ్రష్ చేసుకుంటే అటెందుకే అచ్చుడు, కాసేపు అయినాక వస్తా కదా నీ దగ్గరికి. నాకు నిన్ను చూడబుద్ధి అవుతుందిరా. నువ్వే ఇటు రావే మరి. అబ్బో వీడు ఎవరినో యువతినో ఇక్కడనే ఉంచుకున్నట్టున్నాడు. యువతది నాకు దొరకాలే, దాన్ని అవ్వ చిందడ బందడ వేయ నేను. నాకు నిద్ర వస్తుంది, 1 గంట తర్వాత వేస్తా. సరేలే. నిద్ర వస్తుంది అబ్బా.
ఈ బాడుకోవు పక్క యువతిను ఉంచుకున్నట్టున్నాడు, లేకపోతే ఎవరినో ప్రేమించుతున్నట్టున్నాడు. అందుకే దాని దగ్గరికి పోకుండా ఇంటికి రాత్రి పగలనక అత్తాండు. ఇయ్యల్ల వీడు మాట్లాడిన ఫోను ఇన్నా. నేను అనుకున్నది నిజమే. వీళ్ళయ్యకి చెప్తే వీళ్ళయ్యకు కోపమాక పొట్టు పొట్టు దంతడు. ఇప్పుడే చెప్పద్దు. ఆ బుట్టన్ దగ్గరకు పోయి ఏ విషయం అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఏం సంగతి, తర్వాత ఏం చేసుడు అనేది ఆ బుట్టన్ని గట్టిగా అడగాలి. వామ్మో వామ్మో నా కొడుకు గిట్లయితాడని నేను అనుకోలే. ఏ దొంగ బుడ్డి, ఏ దొంగ ముండా దాని దినాలు గాను యువతి వలలేసుకుందో నా కొడుకును. నా కొడుకు అందంగా ఉన్నాడని గింత తెగాయించిండంటే అదెంత మాయ చేసిందో నా కొడుకును. అరే బంటిగా ఈడ ఊసోరా, నేను వచ్చేదాకా నాకు దొడ్డి కచ్చి పాడైతుంది, పొయ్యత్తా. సరే సరే పోరా, ఉంటా. నేనేటి పోతా. నేను అటు వేరా అని అదోటి ఇదోటి నోట్లు వేసినావు అనుకో, చూసుకో మరి 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది నువ్వు. ఈ పీసినారు మోకాళ్ళ చెప్పు, నేనెందుకు ఎత్తరా నోట్లే. నువ్వైతే ఓ ఆ దొడ్డి కన్నా ప్రశాంతంగా ఓ. మరి ఆడ దొడ్డి పోకుండా మనసు ఈడబెట్టేవు. ఆవురా బగ్గత్తంది. ఏం తినకు, లాగులా వడగిట్లా ఉరుకురుకు. అడటట్టే ఉందిరా, ఇజ్జత్ పోతుంది. గంత మీదికి వచ్చేదాకా ఉండు ఎందుకురా బాడుకోవు. ఈ దుకాణం ఎవడెత్తుకపోతుండో అని వాని బాధ. ఒకటి లడ్డు తీసి నోట్లేసుకుందాం. ఇదేంటిది బింగో కొత్తగా వచ్చినట్టుంది కదా, ఇది కూడా తిందాం. కొత్త రకం ఉన్నట్టున్నాయి. అక్కడ కూర్చొని తిని అటు వారేద్దాం. అబ్బా కమ్మగా ఉన్నాయి. ఏదో మింగినట్టే ఉన్నాడు గాని. ఇంద్రా గింత తొందర వచ్చినావు, అసలు పోయినావా లేదా? గంటలు పోతారా, పోయినా అత్తన్నా. ఏమో మింగినట్టే ఉన్నావు కదా నువ్వు దుకాణాలకెయ్యి. అరే నీవి తొట్టరా, నేను ఇన్నే కూర్చున్నా. నేనెందుకు మింగుతారా, ఏమన్నా చిన్న పోరన్నా? నిజం చెప్పురా వారి, తిన్నావు కదా నువ్వు, మూతికి ఏందో అంటింది. ఓర్ని అవ తినలేదురా అంటే ఒకసారి గబ్బు వాసన నోట్లకి. ఒక దోముతాన్నావా లేకపోతే మీద మీద అడుగుతాన్నావురా? ఏ నేను మంచిగా ఉంత తీరా. అసలు పోయినావా లేదురా? నీ అవ్వ ఇట్లా పోయి అట్లా అత్తివి. పోయినా గాని నువ్వు దుకాణాలకి తీసుకొని ఏదో మింగినట్టే ఉన్నావు గాని. అల్లోసారి నోరు తెరవల్లా, లోపటిదాకా మూతి పెట్టి చూడు. పాడుగాను గబ్బ వాసన వస్తుంది. అబ్బో ఇక నీ దగ్గరకు అమ్మగత్తది కావచ్చు వాసన. మరి ఏందనుకుంటావు? తిన్నావా నర్సక్క? తిన్ననే పోయి, నువ్వు తిన్నావా లేదా? నాకు ఆకలేమైతలేదు నర్సక్క, తర్వాత తింటా. ఆ బుట్టన్ దగ్గరికి అయితే పోయొద్దంతా. ఏం చెప్తాడో ఏమైతుందో అని నాకు అదే టెన్షన్ తగిలింది. వాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఏం చెప్తాడంటే ఏమన్నట్టే, తినత్తే అయిపోవు కదా. నీ రంది పాడగాను రంది ఎందుకు పెట్టుకున్నావు? ఉన్నోడొక్కోడు మంచిగుంటే ఏమనిపించదు నర్సక్క. ఇక వాడు గట్లా ఆగమాగం ఉండే వరకు నాకు బాధ. సరేపా, బుట్టన్ దగ్గరకు పోతే ఏది ఉన్నా కూడా బయట పడతాయి. ఆయనే బయట పెడతాడు పా. సరే సరే నర్సక్క, దా పోదాం. అయ్యో దోస్తులు చూసిర్రా మరి? ఇక నెక్స్ట్ వీడియోలో మరి బుట్టడు ఏం చెప్తాడు, ఆ మాటలకు పుష్ప రియాక్షన్ ఎట్లుంటది, దుబాయ్ నుండి పాపం ఆయన అత్తడా, ఆయన వచ్చినాక ఎట్లుంటది, ఏం కథ అనేది పార్ట్స్ వస్తూ ఉంటాయి దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.